హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సౌమ్య సిద్ధాల. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇదొక ఇంట్రెస్టింగ్ అడ్వెంచరస్ వ్లాగ్. ఎందుకు అట్లా అంటున్నా అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే కనుక పక్కా లైక్ చేయండి. అండ్ ఇంకెవరైనా కొత్తగా చూసేటోళ్ళు ఉంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో ఒకరోజు ఇంట్లో చాలా బోర్ కొడుతుండే మాకు. ఏదో ఒకటి క్రేజీగా చేద్దామని చెప్పేసి మేమందరం కలిసి రెడీ అయిపోయినాం, అన్నీ సర్దుకొని. ఎక్కడికి వెళ్ళినామో కూడా తెలియదు, అసలు ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినామో కూడా తెలియదు. బట్ ఒక ప్లేస్కి అయితే వెళ్ళినాం, అంటే సిటీకి దూరంగా ఇట్లా ఫారెస్ట్ లా ఉంది, మొత్తం కొండలు అవి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడ వంట చేసుకోవాలి, ఇదే పెద్ద స్టంట్. సో అక్కడికి వెళ్ళినాక ఏమైంది అవన్నీ తెలవాలంటే మీరు మొత్తం లాగ్. మేము ఇప్పుడు అడవిలో వంట చేసుకోబోతున్నాము. మా సెటప్ చూడండి. నేల వంట చేద్దాం అనుకున్నాం. అడవి ఇంకా కావాలి కావాలని అడవిని చూస్తూ చూస్తూ వస్తే ఎక్కడికో వచ్చాము. ఈ టైం అయింది, 7:38 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినాం వంట. ఎస్, లంచ్ అనుకున్నాం, డిన్నర్ అయింది. ఓన్లీ ఈ చిన్న స్టవ్ మీద బగారా వండుకొని, మటన్ వండుకొని, చికెన్ జాయిగాడికి చికెన్ వండుకొని అందరం కలిసి భోజనం చేయాలి. ఇక చూడండి, పసుపు అన్నీ మొత్తం మసాలాలన్నీ ఇక్కడే ఉన్నాయి. గరం మసాలా అవును, బ్రాండ్ చేసుకొని తెచ్చిన. పాపమ్మ లడ్డు చాలా కష్టపడుతుంది గైస్. నేను పెట్టిందే ఫస్ట్ అంటే సన్న బియ్యం. మేము ఇక్కడ ఇది చేసుకుంటున్నాం వనభోజనాలు అని చెప్పి అక్కడ ఎవరో క్రాకర్స్ పేలుస్తున్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అందులో ఇద్దామా రైస్లో? ఎస్, ఇదేనా రైస్కి గిన్నె కాదు, ఇంట్లో కడిగి పెడదాం. రైస్ ఎవరు వస్తున్నారు? ఏం కదేనా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు. జాగ్రత్త, పేలిపోద్ది. వావ్, మనం వీక్లీ వన్స్ ఇట్లా బయటకు వద్దాం రా. ఈ టైంలో ఎవరో పని నుండి వెళ్తున్నారు. ఇటు సైడ్ ఎవరు రారు అనుకున్నాం, బట్ పాపం వీళ్ళు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు. ఎంత క్యూట్ కదా. అటు కొండలు యాక్చువల్లీ ఈ టైంలో మీకు కనిపించట్లేదు. దోస్ ఆల్ ఆర్ కొండలు. మధ్యలో కొలనులా ఉంది, వాటర్ ఉన్నాయి ఆ మధ్యలో. అల్లం యాలకులు ఎల్లో కలర్ నల్ల పట్టణ తెచ్చినవా? ఏమొస్తుంది? సర్దడానికి ట్రై చేయండి. ఏదైనా కూర్చుంటే తినడానికి వెళ్తున్నా కాడ కదా.
పసుపు వేస్తే దాంతో గోలుతుంది, నో ప్రాబ్లం. కొండల నడుమ గుట్టల నడుమ వంట చేసుకుంటున్నాం. చాలా హ్యాపీనెస్ ఉంది. లడ్డుగాడైతే పచ్చి అల్లం వెళ్ళిపోయాయి, మంచిగా గ్రైండ్ చేసుకొచ్చినాం. ఇక మస్తు అంటే మస్తు ఉంటుంది కూర మాత్రం. ఇంకా మన తెలంగాణ స్టైల్లో మటన్ కూర ఎట్లుంటుంది, ఇంకా మనం చెట్ల తిరుగుతారు పోతే నైట్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇట్లా నైట్ అయినా పర్లేదు వండుదాం అని చేస్తున్నాం. అరే స్టవ్ చిన్నగా వేసుకోరా. వన భోజనాలకి వావ్ సూపర్ స్పూన్. ఇస్తా గరం మసాలా పేపర్లో ప్యాక్ చేసి ఒక కవర్లో కట్టిన తీసుకో. అదే గరం మసాలా, ధనియాలు గరం మసాలా ఒక్కళ్ళనే గ్రైండ్ చేసిన. అరే మొన్న కొత్తయిరా అన్నీ చద్దండి, వర్షం వస్తే కొట్టుకోపోతుంది. మా చిట్టమ్మ మంట పెట్టడం, పొయ్యి వెలిగించడం వద్దంటే ఇంటలేదు ఫ్రెండ్స్. అడవి చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫుల్ అడవి, మబ్బులు, వర్షం ఇప్పుడిప్పుడు అనేటట్టుంది. ఫుల్ వర్షం, గాలి, ఒకవైపు మటన్ పట్టుకో. సో ఇప్పుడే ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. కారం కూడా సక్సెస్ఫుల్గా ఇది అవ్వాలి, మేము తినాలి. లో కూడా 2 కివి తెచ్చుకొని తిందామని ఫిక్స్ అయ్యాం ఫ్రెండ్స్. వచ్చి 3 స్పూన్లు అంతే. కొత్తిమీర తింటే గిన్నె ఇది చదువుతా ఉండని చేస్తా పూర. ఇక మనకు వాటర్ అయితే కావాలి. చిట్టిగాడు లైట్ పడుతుంటే లడ్డుగాడు కొత్తిమీర వేస్తుండే. చిక్కీ కావాలా? జాయ్ గడు వెయిటింగ్ ఫర్ చిక్కీ. వంట అయితే అయింది, మటన్ కూడా వర్షంలో ఉడికింది. చూడండి కనిపిస్తున్నాయి చిరుకులు చీకట్లో అద్భుతమైన వీడియో. సింహం చీకటి, ఒక్కసారి ఇక్కడ కెమెరా ఏమో చీకటి, గుట్టలు కనిపిస్తలేవు మీకు, చుట్టూ గుట్టలే చూడండి, మొత్తం గుట్టలు, చెట్లు ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి. మేము ఇక్కడైతే మేము మంచిగా వంట వేసుకున్నాము. వీని కొత్తిమీర వేయాలి, అన్నీ వేయాలి వాస్తవం. సో జాయ్ గాడి కోసం జాయ్ కానీ చికెన్ రైస్ మంచిగా అన్నీ వేయొచ్చు. కానీ ఇప్పుడు ఏమున్నాయి మన దగ్గర? కొత్తిమీర తప్ప ఏం లేవు. కానీ వర్షానికి నడుస్తున్నాయని లోపల పెట్టాం అన్ని కార్లో. ఉడకాలి, ఇంకొద్ది ఉడికితే చేస్తాను. ఫ్రెండ్స్ అడవిలో ఇంగ్లీష్ డేలా కనిపిస్తుంది నాకైతే. ఈ దేవత లాంటి నా కూతురు చూడు, వామ్మో ఎంత కారడవిలో మొత్తం వంటలు చెప్తుంది. అరే చినుకులు వస్తున్నాయి లడ్డు, తొందరపడు. దిస్ ఈస్ జాయ్ ఫుడ్.